విశాఖపట్నం బురుజుపేటలో కొలివై ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చి తల్లి విశాఖపట్నం ప్రజల కులదైవం. విశాఖపట్నం గ్రామ దేవతగా కొలుచు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసంలో విశేష పూజలు నిర్వహించిచున్నారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. ఈ రోజులలో కుంకుమ పూజలు, పంచామృత అభిషేకములు స్వయంగా భక్తుల చేతుల మీదుగానే అభిషేకములు నిర్వచేస్తారు. ఈ అభిషేక సమయంలో ఫ్రీ దర్శనము చేయువారిని స్పెషల్ దర్శనములు మొత్తం ఆపివేట జరుగును. ఈ పంచామృత అభిషేకములు జరిపించుకున్నటకు 1001 టికెట్కు ఇద్దరును పంపించి స్వయంగా వారిచేతనే పంచామృత అభిషేకములను ఆలయ పూజారుల సమక్షంలో 6 టికెట్లకు ఒక్కసారిగి చేయుదురు. ఈ అభిషేకములు చేయించు కొనివారులకు తొందరగా వివాహము, పిల్లలు, ఉద్యోగంలు, మనశ్శాంతి కలుగును అని ఒక నానుడి. అలాగే కుంకాభిషేకళ్ళు, విశేష పూజలు నిర్వహించెదరు. ఈ కనకమహాలక్ష్మీ దేవికి పాల్గొన మాసంలో నెల రోజులు అత్యంత ఘనంగా కనకమహాలక్ష్మీదేవికి అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ కమిటీవారు అత్యంత పటిష్టంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దర్శనము చేసుకున్న ప్రతి భక్తునికి తీర్థ ప్రసాదాలు, అన్న సమారాధన 500 నుండి 1000 మంది వరకు అవసరాన్ని బట్టి 11 గంటల నుండి టోకెన్ ఇచ్చేరు. టోకెన్ ఉన్నవారికి మాత్రమే భోజనం పెట్టుదురు. అమ్మవారి ప్రసాదం చక్రపొంగలి, పులిహోర, లడ్డూలను 150 గ్రాములు వెల ₹10 మాత్రమే. ప్రసాదం ఎంతో రుచి కారంగా విశేషంగా ఉండును. ఇక లాడు కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. అన్న ప్రసాదం రుచిగా ఉంటాయి. అమ్మవారి మహత్యముగా చెప్పెదరు.